తల్లి నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా, చూస్తున్నావు కదా. చెప్పు తల్లి, ఒక్క పువ్వు వేయి తల్లి, మహాప్రసాదంగా తీసుకుంటాం మేము. మాట్లాడు తల్లి, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు చూస్తున్నావు అన్నీ, నాకు తెలుస్తుంది. నీకు పూజ బాగా నచ్చింది కదా. ఎంతో అభిషేకాలు అర్చనలు అన్నీ జరుగుతున్నాయి నీకు. అమ్మా ఒక్క పువ్వు వేయి తల్లి, మాట్లాడమ్మా, కదిలించు తల్లి. ఎన్నోసార్లు ఇలా వరం ఇచ్చావు నాకు. వేయమ్మా, వేయి తల్లి. నిజంగా అమ్మవారు ఉంది కదా, చూశారు కదా ఇప్పుడు అమ్మ ఎలా మాట్లాడుతుందో. చాలా కృతజ్ఞతలు తల్లి, నువ్వు ఉన్నావని మళ్ళీ నిరూపించుకున్నావు. నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా, నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు, ఉన్నావని చూపిస్తున్నావు. చూపించాలి తల్లి. ఏ స్వార్థం లేకుండా చేసే నా ప్రతి పూజ నీకు పాదాల దగ్గర పెడతానమ్మా. చాలా కృతజ్ఞతలు. అందరూ చెప్పండి అమ్మవారికి చాలా కృతజ్ఞతలమ్మా, అందరి తరపున. నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు తల్లి. ప్రశాంతి గారు నమస్తే. చూస్తున్నాం అసలు అమ్మవారి కరుణ కృప అంటే అసలు ఎలా సాధ్యం, మీకు అమ్మవారికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిది? అసలు చూస్తున్నాం పువ్వు అడగగానే పువ్వు ఇవ్వడం, ఇది మొదటిసారి కాదు, ఎన్నో సార్లు చూసాం. అసలు అమ్మవారితో